హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎంతో పాతకాలం నాటి వంట ఏంటో తెలుసా? మినప్పప్పుతో రోటి పచ్చడి ఎలా చేయాలో చక్కగా మీకు చేసి చూపిస్తాను. పదండి. ఓకే, 2 చెంచాలు నూనె వేసుకొని 20 ఎండుమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. అదే నూనెలో 150 గ్రాములు మినపప్పు వేసుకుందాం. ఇదంతా సన్న మంట మీద వేయించుకోవాలి, గుర్తుంచుకోండి. మినపప్పు ఈ కలర్ వచ్చాక 2 చెంచాలు ధనియాలు వేసుకుందాం. వెంటనే జీలకర్ర కూడా వేసుకుందాం. కరివేపాకు వెల్లుల్లి కూడా వేసుకుని బాగా వేయించుకుందాం. మినపప్పు ఈ కలర్ వచ్చాక ఇదంతా ఒక ప్లేట్లో తీసుకుని రోడ్డు దగ్గరికి వెళ్ళి రుబ్బేసుకుందాం. ముందు ఎండుమిరపకాయలు మెత్తగా పొడి చేసుకోవాలి. ఎండుమిర్చి నలిగింది కదండి, ఇప్పుడు మినపప్పు మిశ్రమాన్ని కూడా వేసుకుందాం. ఇదంతా బాగా రుబ్బుకోవాలండి. గోరువెచ్చటి నీళ్లు మాత్రమే పోసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలండి. సగం నలిగాక నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కచ్చా పచ్చాగా బాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ కోసుకుని ముక్కలు వేసేసుకుని ఒక్కసారి అలా రుబ్బుకొని తీసేస్తే అద్దిరిపోయే మన మినపప్పు రోటి పచ్చడి రెడీ. అబ్బా, ఏమి రుచి అండి, బ్రహ్మాండంగా ఉంది.